చేసుకున్నా ఏది చేసుకున్నా బాగుంటుంది. ఇంత సాఫ్ట్గాను మస్తు పొరలు పొరలు వచ్చినాయి. హోటల్కి పోయి తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఇంట్లోనే. హోటల్లోనే కాదు ఇంట్లో వేసుకున్నా కూడా ఇట్లా బాగుంటుంది. అద్దరిపోయిన టేస్ట్ బాగుంది మమ్మీ. బాగుందా? సూపర్. అమ్మ చేసుకొని నోట్లు వేసుకుంటే అరిగిపోతాయి ఈ పూరీలు. అట్లా చేసింది మమ్మీ. కమ్మ ఉన్నాయి. అద్దరిపోయినాయి టేస్ట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసినైతే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే పూరి మనం ఎట్లా చేసుకుందామన్నది చూడుంది. మీరు చేస్తారు కావచ్చు, నేను చేసేది చూడుంది ప్రాసెస్. ఇప్పుడు వాటర్ అయితే గరం పెట్టుకుంటున్నా. ఈ గరం పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు నాకు. ఇప్పుడు నేనైతే గరం పెడుతున్నా. కొద్దిగా గరం పెట్టుకొని మనము పిండి అన్నది పిసికేసుకుంటే పూరి పిండి తీసుకున్నా. వైట్గా ఉంటుంది. ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ. మనం ఉప్మా వేసుకుంటాం చూడు, ఆ రవ్వ. కొద్దిగా నేను ఎంత వేస్తానో చూడు. నేనైతే ఉప్పు మనం టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇక్కడ ఉంది, కొంచెం ఆయిల్ పిండికి గుడికి వేస్తా. చూడు లాస్ట్ దాకా చూస్తే అర్థమైతే ఎట్లా తీస్తా, ఎట్లా నానబెడతా, ఎట్లా వేస్తా అన్నది చూడు. పూరి పిండి అంటే మనము ఒక్కటి తినన్నా 4 తింటాం అంత. హోటల్లో పోతేనే ఉంటుంది కాదు, మనం చేసుకున్న ఉడక అట్లా ఉబ్బి ఇట్లా పట్టుకొని వస్తే ఎట్లా మనకి టెంప్ట్ ఉంటాం కదా, అది చూసుకుంటా తింటాం కదా, ఆ రకంగానే చేసుకుంటాం మనం. పూరి అంటే మనకు హోటల్ మోడల్ పూరి ఏంటంటే పిండి పూరి. ఇది గరం కానీ వాటర్ గరం అయినాక నేను చెప్తాను. ఇది ఒక 1/4 కిలో అంత ఉంటుంది పిండి. 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాము, ఉప్మా రవ్వ అంటాము. 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు మాత్రం టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం. ఒక 1/2 టీ స్పూను ఉప్పు. బొంబాయి రవ్వ ఎందుకు వేస్తారు మమ్మీ? అది ఏంటంటే ఇట్లా వంగినట్టు వస్తాయి. హోటల్లో వేస్తారు కాబట్టి అట్లా వేస్తున్నా నేను. ఆయిల్ మనము ఇట్లా వేసుకుంటప్పుడే ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే పూరి అన్నది మంచిగా వస్తుంది. ఒకసారి ఇవన్నీ వేసినా కదా, ఇట్లా కలిపేసుకోండి. నూనె, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, మనం ఉప్పు ఇవన్నీ వేసినాక ఇట్లా వేసుకో. ఇట్లా ఒకసారి కలిపేసుకోండి మంచిగా. మనము బిస్కుట్ ఉంటుంది, ఇది నానబెట్టుట్టు ఉంటుంది, చేసుట్టు ఉంటుంది. ఇక మనం పూరి పొంగలేదు, ఇట్లా మేము చేస్తే ఇట్లా వేస్తలేదు మీరు అంటారు. అట్లా కాదు, ఇది చేస్తే ఇట్లా చేస్తే వస్తుంది. అట్లా పొంగుడు మాత్రం ఇట్లా వస్తాయి, ఇట్లా పొంగినట్లుగా చూపిస్తాం. మొత్తం లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పూరీలు వంగుతలేవని కూడా బాధపడతారు. గోరువెచ్చగా ఉన్నాయి వాటరు కొద్దిగా వేసుకుంటా. వాటర్ అన్నీ ఎక్కువనా తక్కువనా పెట్టుకోవచ్చు, కానీ మనం ఇట్లా వేసుకో. గోరువెచ్చగా ఉన్నాయి కానీ ఇట్లా వేసుకోవాలి మంచిగా. మనకి ఎంత పడతాయి అన్నది చూసుకుంటా తీసుకోండి. పిండి బిస్కుట్లా ఉడుకుంటుంది. ఇట్లా 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 కొద్దిగా విడివిడిగా అనుకుంటా. మనము గట్టిగా విసుకోవద్దు, ఉబ్బయి మెత్తగా ఉడక విసుకోద్దు. అది మామూలుగా విసుకోవాలి. నేను చూపిస్తా చూడు. గోరువెచ్చటి వాటర్ కొంచెం వేసుకుంటా. ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకుంటా విసుకోవాలి. ఇప్పుడు ఇది 1/4 కిలో కంటే ఎక్కువ ఉన్నది పిండి, కానీ మీరు ఎన్ని వేసుకుంటారన్న మీ ఇష్టం. ఇక ఏం కాదు, మనకు వేసేది ప్రాసెస్ అన్నది కొంచెం అంత రవ్వ ఎక్కువనా తక్కువనా, ఉప్పు ఎక్కువనా తక్కువనా మీ ఇష్టం. నానితేనే పూరి మంచిగా వస్తుంది. నానబెట్టాలి. ఒక అర్ధగంట సేపు నానబెట్టినామంటే పూరి మంచిగా వస్తుంది. మనం ఇట్లా ఇప్పుడు వెంటనే మనం మాత్రం చేయొద్దు. ఒక 10 నిమిషాల 15 నిమిషాల అర్ధగంటన కొద్దిగా నానితేనే మంచిగా ఉంటుంది. నానకపోతే మంచిగా ఉండదు. పూరి పిండి అంటే చెప్తే ఇస్తారు. మనము కిరాణా షాపులలో ఉంటుంది.
ఇక ఎక్కడైనా దొరుకుతుంది ఇది. కిరాణా షాప్లలో అయితే కంపల్సరీ ఉంటుంది. పూరి పిండి ఏంటని చెప్పుర్రి. ఇట్లా వైట్గా ఉంటుంది పిండి. మనం హోటళ్ళకు పోయినట్టుగా హోటల్ లెక్కలేవు. మనం గోధుమ పిండితో చేసుకుంటాం. పిల్లలేమో ఆ రకంగా ఇష్టపడతారు. అట్లా ఇష్టపడతారు కదా. మనము చేసుకుని మాత్రం ఈ పిండితో చేసుకుంటేనే హోటల్ మోడల్. ఈ రకంగా ఉండాలి పిసుకుడు. కొద్దిగా నానితే ఉడక మంచిగా అయింది. ఒక అర్ధగంట నానని. అర్ధగంట నానినాక నేను చెప్తా. ఇట్లా ఒక బట్ట వేసి పెట్టు ఆరిపోకుండా. అర్ధగంట తర్వాత చూస్తా. అర్ధగంట అయింది తీస్తున్నా. అర్ధగంట సేపటికి ఇట్లా ఒకసారి విసుకుర్రు మళ్ళా. ఇట్లా ఉండాలి. ఇంత సాఫ్ట్గా రావాలి పిండి. ఇంత సాఫ్ట్గా ఉంటేనే పూరి బాగుంటుంది. ఇట్లా అంటే ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా రావాలి. ఇప్పుడు చేసుకుందాం. 2 భాగాలు చేసి వాళ్ళు ఏంటంటే హోటళ్ళల్లో ఇట్లా ఇట్లా చేస్తారు. కట్ చేసేస్తారు. కట్ చేస్తారు. చాక్ తీసుకొని కట్ చేద్దాం. ఇట్లా ఇట్లా పొడవుగా దాల్చేసి ఇట్లా కట్ చేస్తారు తొందరగా కావాలంటే. పీసెస్ ఇక ఎంట తీసుకుంటా చేసేస్తారు. పీసులు ఇట్లా కట్ చేసుకోండి అన్నీ. ఇట్లా మెత్తగా స్పంజి లాగా ఉండాలి పిండి. అలా బాగా ఏంటంటే చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ అయిపోతుంటుంది. బాగా ప్రాక్టీస్ అవుతుంది. మనం అంత ఫాస్ట్గా చేయలేం కానీ అలా అట్లా చేస్తారు. అన్నీ ఇంట్లో వేసుకొని ఇవన్నీ ఇంట్లో వేసేసుకుందాం. ఒకటి ఒకటి అన్నీ తీసుకొని చేసుకోవచ్చు. మనము పిండి ఆరిపోకుండా కప్పేసుకోవాలి. నీళ్ళలో పడ్డట్టు ఇట్లా కప్పేసుకోండి. ఇట్లా 2 చేతులు పెట్టి ఇట్లా ఒత్తుర్రి. ఇట్లా వస్తే పూరి ఉడక మనకు సమానం వస్తుంటుంది. పిండి వేసేది అలుగుంది. నూనె వేసేది అలిస్తే అలా అట్లనే చేస్తారు. పిండి వేసేది అలుస్తారు. హోటళ్ళల్లో మాత్రము పిండి వేసేది అలుస్తారు. అలా బండ మీదనే అలుస్తుంటారు. ఇక ఎట్లా అంటే ఇట్లా పట్టరు. ఈ బండ మీదనే అలుస్తారు. బండనే క్లీన్ చేసుకొని తలుస్తారు. మనం సమానం చేసుకోవాలి. ఎట్లా అంటే ఇట్లా సమానం అనుకోవాలి. ఓ జల్లత ఎక్కువ ఓ జల తక్కువ ఉంటే ఉబ్బుడు అన్నది కరెక్ట్ రాదు. ఇట్లా సమానం చిన్నగా చేసుకున్నా సరే కానీ వాళ్ళంత పెద్దగా కాకున్నా కానీ ఇట్లా సమానం చేసుకోవాలి. ఇట్లనే చేసుకుంటా. దీన్ని పిండి పెట్టినాం కదా అంటుకోదు. ఒక అర్ధగంట అయినా గంట అయినా అంటుకోదు. అన్ని ఇట్లా చేసుకుందాం. ఇక ఎంత తినాలనుకుంటే అంత చేసుకోవాలి. పిండి అవసరం ఉన్నప్పుడు చేసుకోవాలి. నేను కొంచెం చేసిన అంత పిండి మాత్రం చేయలే. ఎందుకంటే వేడివేడిగా తిందామన్నప్పుడల్లా చేసేసుకున్నా నడుస్తుంది. నా అంత పిండి మంచిగా చేస్తాను. చూడండి ఇట్లా వంగుతున్నాయి. పూరీలు హోటల్లో ఇట్లా పూరీలు ఇట్లా వంగితే మనకి ఇంట్లో ఎందుకు వంగాయి అని ఒకటి వస్తుంది. ఇట్లా డౌట్. బెల్లుళ్ళు కదా వంగినట్టు వంగుతాయి. నూనె కాంతలేదు. సూపర్. ఇట్లా పట్టుకొని అన్ని ఇట్లనే వేసుకోరు.
ఇట్లా పెద్దగా వేసుకొని తీసుకొస్తారు. మనం కొంచెం చిన్న సైజ్ చేసుకున్నాం. ఇక మన ఇష్టము ఎంత పెద్దగా వేసుకుంటాం ఎంత చిన్న వేసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇక ఇట్లా ఇట్లా పోస్తారు నూనె అని ఇట్లా మనం ఇట్లా అంటాం కానీ ఇట్లా పోస్తారు. కడాయి పెట్టి కడాయి పెద్ద ఉంటుంది. మనం ఏంటంటే చిన్న కడాయిలో చేస్తాం కాబట్టి ఇట్లా పోయలేము. ఇట్లా అంటాము. ఉబ్బుతుంది చూడ ఎట్లా ఉబ్బుతుంది, మొత్తం ఉబ్బింది కదా. ఇట్లా ఒకసారి మరి వేసుకో. పూరి పిండి అయితే మనం పూరీలు ఎట్లా ఈ రకంగా హోటల్ మోడల్ చేసుకొని తినండి. వాచ్ ఎట్లా పెద్దగా పూరి చేసుకుంటే పెద్దగా వస్తుంది. అన్నిట్లనే గొలుచుకోవాలి. గొలుచుకున్న తర్వాత మనం ఏదంతో తింటాం మన ఇష్టం. ఇక రెడీ అయినాయి. ఎంత బాగా వచ్చినాయి పూరీలు. మన హోటల్ మోడల్ అంటే ఇట్లా ఈ రకంగా చేసుకోవాలి. ఇట్లా అన్ని వంగినాయి. ఇంత బాగా వంగినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి అర్జెంటుగా. ఇక ఏంటంటే మన లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతాయి. ఇక డైలీ అన్నది వస్తాయి. ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తున్నా కూడా మీకు వంటలు అయితే అన్నీ పర్ఫెక్ట్ చూపిస్తా. ఏంటంటే సింపుల్గా టేస్ట్గా అప్పటికప్పుడు చేసుకున్నాను. పూరి ఎట్లా చేసుకోవాలి అన్నది కొందరు కట్టే ఇట్లా చేసుకుంటారు. అట్లా వేసుకోకూడదు. ఇట్లా తినూరు, ఇట్లా కమ్మతనంలో తిందాం. తగ్గేదలే టేస్ట్లో మాత్రం. ఇక ఇది విషయము. ఇక ఏంటంటే ఇట్లా మన హోటల్ కొత్త తింటాం, లేకుంటే లేదన్నది ఉండద్దు. ఇట్లా వేసుకుందాం. మనం దీనికి ఏ కర్రీకి వేసుకుంటాం అన్నది మన ఇష్టం. సరేనా? లైక్లు ఏంటమ్మా, లైక్లు సబ్స్క్రైబ్ అయితేనే నచ్చితే వేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. సరేనా? ఉంటా మరి. సరేనమ్మా. పూరి హోటల్ స్టైల్ ఇట్లా వంగితే ఎట్లా ఇక ఇట్లా ఇట్లా అనాలనిపిస్తుంది. ఇట్లా ఎంత బాగా వంగినాయో మమ్మీ, మంచిగా చేసినవి. మరి హోటల్ స్టైల్లో చేయాలి. ఇక కర్రీ అనేది మీ ఆప్షన్. ఏ కర్రీ అయినా బాగుంటుంది. వీళ్ళకి తేజ మాత్రం ఎగ్ కర్రీ. మీరు ఏ కర్రీ చేసుకున్నా, ఆలుగడ్డ చేసుకున్నా, ఏది చేసుకున్నా బాగుంటుంది. ఇంకా సాఫ్ట్గాను మస్తు పొరలు వచ్చినాయి. హోటల్కి పోయి తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఇంట్లోనే. హోటల్లోనే కాదు, ఇంట్లో వేసుకున్నా కూడా ఇట్లా బాగుంటుంది. అద్దరిపోయిన టేస్ట్ బాగుంది మమ్మీ. బాగుందా? సూపర్. అమ్మ చేసుకోరి, నోట్లు వేసుకుంటే అరిగిపోతాయి ఈ పూరీలు. అట్లా చేసింది మమ్మీ. కమ్మ ఉన్నాయి. అద్దరిపోయినాయి టేస్ట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసినైతే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. లైక్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి. ముందు మీ ముందుంటా. ఏంటంటే మీరు సపోర్టు నాకైతే చాలా చేసారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుండ్రు అనుకుంటున్నా. చేస్తారు కూడా అనిపిస్తుంది నాకు. చేస్తారు. నేను మీ ముందుకు వస్తున్నా. సరేనా? ఉంటా మరి. సూపర్.